నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి అండ్ షోలే అఖ్తర్. సో ఈమె పేరు అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరూ కూడా కరప్షన్ పరంగా ఐసీసీ నుంచి బ్యాన్ చేయబడలేదు, అది కూడా మహిళ అయ్యుండి. సో ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ ఎవరైతే బ్యాన్ చేయబడ్డారు అని గనక మనం ఎక్కడన్నా చూస్తే సో ఎవరంటే షోలే అఖ్తర్ అనమాట. సో ఈమెని ఐసీసీ వాళ్ళు ఎందుకోసం బ్యాన్ చేశారు అంటే కరప్షన్ వల్ల అనమాట. సో ఈమె షోలే అఖ్తర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ అనమాట. ఐసీసీ వాళ్ళు కరప్షన్ మీద ఆమెని గేమ్స్లోంచి తొలగించారు. ఒక 5 ఏళ్ల పాటు ఆమె మీద బ్యాన్ పెట్టారనమాట. 5 సంవత్సరాల పాటు ఆమె ఎటువంటి క్రికెట్ టోర్నమెంట్స్లో గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు. ఎందుకోసం అంటే 2023లో జరిగినటువంటి ఒక గేమ్లో ఉమెన్స్ ఛాంపియన్షిప్లో వరల్డ్ కప్ గేమ్లో ఆమె మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది అని నిరూపణ అయ్యింది. సో నిరూపించబడింది కాబట్టి ఆమె మీద బ్యాన్ అనేది పెట్టారనమాట. సో ఇక్కడ ఆమె ఏంటంటే ఒక బంగ్లాదేశ్ టాకాకి చెందినటువంటి ప్లేయర్కి ఈమె ఒక బంగ్లాదేశ్ ప్లేయర్ అనమాట. ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి గేమ్ జరుగుతూ ఉన్నప్పుడు నియర్లీ 2 మిలియన్ల వరకు కూడా ఈ ఆఫరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే కరప్షన్ అనేది చేసిందామా దాన్ని నిరూపితం అవడంతో సో షోలే అఖ్తర్ ఖాన్ని బ్యాన్ చేశారు క్రికెట్ ఆడకుండా. సో ఆమె అయితే యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేయడం వల్ల నియర్లీ 5 సంవత్సరాల పాటు ఆమెని ఎటువంటి క్రికెట్ గేమ్లో కూడా ఆమెను తీసుకోరు. 5 ఏళ్ల పాటు ఆమె మీద కంప్లీట్ బ్యాన్ అనేది ఇచ్చారనమాట. యూపీ గవర్నమెంట్ వాళ్ళు ఒక కొత్త రకమైనటువంటి పాలసీ అనేది తీసుకొని వచ్చారు. ఎందుకోసం అంటే లెదర్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బెటర్గా మార్చడానికి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఒక కొత్త ప్లానింగ్స్ అనేవి తీసుకొని వచ్చారు. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వారు న్యూ లెదర్ పాలసీ అనేది తీసుకొని వచ్చారనమాట. ఎందుకోసం అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫుట్వేర్ పరిశ్రమ అంటే కాళ్ళ జోళ్ల పరిశ్రమ ఏదైతే ఉందో దాని పరంగా ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి అండ్ దాని ద్వారా ఫైనాన్షియల్గా అభివృద్ధి సాధించడం కోసం, టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం కోసము ఫుట్వేర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని బెటర్గా మార్చడానికి ఇటువంటి స్కీమ్ అనేది తీసుకొని వచ్చారనమాట. ఈ పాలసీలో ఏం చేస్తూ ఉంటారంటే గవర్నమెంట్ వాళ్ళు నియర్లీ 20,000 కోట్ల రూపాయల వరకు కూడా ఉండేటువంటి లెదర్ ఇండస్ట్రీ పరంగా బెటర్మెంట్ అనేది నెక్స్ట్ 5 ఏళ్లలో తీసుకొని రాబోతున్నారు. అంటే దాన్ని డబల్ చేయబోతున్నారు అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఈ యొక్క కాలజోళ్ల పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయంటే కాన్పూర్ ప్రాంతం, ఆగ్రా ప్రాంతం, ఉన్నావ్, నోయిడా ఇవన్నీ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయన్నమాట. ఉత్తరప్రదేశ్లో మెయిన్గా కాళ్ళ జోళ్లకి సంబంధించినటువంటి పరిశ్రమలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ భావిస్తుంది. అండ్ యూనియన్ బడ్జెట్ పరంగా 2025-26 పరంగా లెదర్ ఎక్స్పోర్ట్స్ కోసం నియర్లీ 50 బిలియన్ల అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. సో మన దేశానికి నుంచి ఇది ఎక్స్పోర్ట్ చేస్తే అది ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి యూనియన్ బడ్జెట్లో కూడా దానికోసం అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. ఎందుకోసం అంటే ఫుట్వేర్ ఇండస్ట్రీని బెటర్గా మార్చడానికి ఈ యొక్క అమౌంట్ అనేది కేటాయించారు, $50 బిలియన్. అందులోని భాగంగానే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు 20,000 కోట్ల రూపాయలు అనేవి లెదర్ ఇండస్ట్రీని బెటర్గా మార్చడానికి నెక్స్ట్ 5 ఇయర్స్లో దీనికోసం కేటాయించడం జరిగింది. ఇస్రో వాళ్ళు ఒక రీసెంట్గా CE-20 అనేటువంటి క్రయోజెనిక్ ఇంజిన్ అనేది టెస్ట్ చేయడం జరిగిందనమాట గగన్యాన్ మిషన్లో భాగంగా. సో గగన్యాన్ మిషన్లో భాగంగా ఏంటంటే ఫస్ట్ మానవ రహితంగా పంపించి తర్వాత స్టెప్ బై స్టెప్ మనిషిని కూడా అంతరిక్షంలోకి, గగన్యాన్ అన్నప్పుడు ఇక్కడ మూన్ మీదకి పంపించడం అనమాట. సో మూన్ మీదకే కాదు అంతరిక్షంలోకి పంపించడం. సో అంతరిక్షంలో పంపించే క్రమంలో మనిషిని కూడా పంపించే విధంగా అన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ క్రయోజెనిక్ ఇంజిన్ అయినటువంటి CE-20 అనేటువంటి మోడల్ని రీసెంట్గా ఇస్రో వాళ్ళు టెస్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క టెస్టింగ్ ఏదైతే ఉందో వాక్యూమ్ ఇగ్నిషన్ టెస్ట్ ద్వారా చేస్తారనమాట ఇస్రో వాళ్ళు. అలా చేసేటప్పుడు ఈ క్రయోజెనిక్ ఇంజిన్ ఏదైతే ఉందో అది లాంచ్ వెహికల్ మాడ్యూల్ 3 ద్వారా మహేంద్రగిరి ప్రాంతంలో దీన్ని టెస్ట్ చేయడం అనేది జరిగింది. ఆ టెస్ట్ ద్వారా ఏంటంటే ఇది బెటర్గా వర్క్ అవుతుంది అని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అండ్ ఈ ఇంజిన్ రీస్టార్ట్ క్యాపబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అండ్ గగన్యాన్ పరంగా ఫ్యూచర్లో స్పేస్ మిషన్ చేసేటప్పుడు కూడా ఈ క్రయోజెనిక్ ఇంజిన్ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉపయోగపడబోతుందని కూడా దాన్ని టెస్ట్ చేయడం జరిగిందనమాట.
అండ్ దాంతోపాటు ఇస్రో వాళ్ళు రీసెంట్ టైంలో టర్బో పంప్ ఇనిషియేషన్ మెథడ్స్ ద్వారా ఎఫిషియన్సీని, ఫ్లెక్సిబిలిటీని పెంచే విధంగా దీనిలో చాలా మార్పులు తీసుకొని వస్తున్నారు. అంటే ఇస్రో వాళ్ళు ఓన్లీ స్పేస్లో పంపించే విషయంలోనే కాదు, పంపించడానికి డిఫరెంట్ టెస్ట్లు ప్రతి ఒక్క పార్ట్ని కూడా చాలా ఫేజెస్లో టెస్ట్ చేసి చేసిన తర్వాత బెటర్గా అది వర్క్ అవుతూ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని వినియోగిస్తారన్నమాట. అలా బెటర్మెంట్ తీసుకుని వచ్చే క్రమంలో CE-20 క్రయోజెనిక్ ఇంజన్ మాడ్యూల్ అనేది రీసెంట్ టైంలో టెస్ట్ చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక క్లైమేట్ ప్రాజెక్ట్ కోసం నియర్లీ $95 మిలియన్ అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ క్లైమేట్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ, ఏ ప్రాంతం కోసం వాళ్ళు కేటాయించారంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు సోమాలియా ప్రాంతానికి ఈ యొక్క క్లైమేట్ ప్రాజెక్ట్ అనేది అప్పగించడం జరిగింది. అండ్ ఈ FAO నథింగ్ బట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యునైటెడ్ నేషన్స్కి సంబంధించి నియర్లీ $95 మిలియన్ అమౌంట్ అనేది కేటాయిస్తూ 7 ఇయర్స్ పాటు, అంటే 7 సంవత్సరాల పాటు క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్గా దీన్ని తీసుకొని వచ్చారు. ఏ ప్రాంతం కోసం అంటే సోమాలియాలో అగ్రి ఫుడ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేయడానికి ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారనమాట. అంటే ఈ ప్రాజెక్ట్ పేరేం పెట్టారు, సో ఉగ్బాద్ అనేటువంటి పేరు అనేది పెట్టడం జరిగింది. ఉగ్బాద్. సో ఉగ్బాద్ అనేటువంటి పేరుతో అక్కడ ఉన్నటువంటి సోమాలియా ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రి ఫుడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బెటర్గా మార్చడానికి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. దీనికోసం అయితే సోమాలియా డిప్యూటీ PM గారు ఆ యొక్క గవర్నమెంట్ పరంగా ఏవైతే క్లైమేట్ అడాప్టేషన్ తీసుకోవాలో అవన్నీ కూడా చర్చించారనమాట. అంటే ఆ గవర్నమెంట్తో సంబంధించి వాళ్ళతో కలిసి వర్క్ చేస్తారు. ఎటువంటి విషయాల గురించి అంటే అక్కడ చాలా కరువు పరిస్థితులు ఉంటాయి, వెదర్ కండిషన్ అనేది సరిగ్గా ఉండదు, వాటర్ కూడా ప్రాబ్లంగా ఉంటుంది. అక్కడ చాలా కరువు ప్రాంతం అన్నమాట. క్లైమేట్ వెదర్ కండిషన్స్ అనేవి అసలు పంట కాలాన్ని డిఫైన్ చేస్తూ ఉంటాయి. అసలు అక్కడ పంట సరిగ్గా పండదు. సో అటువంటి సిచ్యువేషన్లో ఎటువంటి పంటల్ని పండిస్తే అక్కడ ఆహార కొరత అనేది రాకుండా ఉంటుందో దాని పరంగా ఎలా పండించాలని సోమాలియా డిప్యూటీ PM గారితో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు మాట్లాడి చర్చించడం జరిగిందనమాట. అండ్ ఇలా చేయడం ద్వారా ఏంటంటే అక్కడ అగ్రికల్చర్ పరంగా 65% పాపులేషన్ ఏదైతే ఉందో ఆ పాపులేషన్కి సపోర్ట్ అవుతుంది. అండ్ ప్రాజెక్ట్ పరంగా ఏంటంటే అక్కడ ఏవైతే ఆల్రెడీ పంట పొలాలు ఉన్నాయో, ల్యాండ్స్కేప్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా తిరిగి రికవర్ చేస్తారు. అంటే కొన్ని సంవత్సరాల కాలంగా ఆ పొలంలో పంట పండించకుండా ఉన్నప్పుడు అది పాడైపోయి ఉంటుంది, కానీ దాన్ని రీస్టోర్ చేసి మళ్ళీ దాన్ని పంట పొలంగా మార్చే విధంగా ఏవైతే చేయాలి అలా చేయడం ద్వారా ఏంటంటే చాలా మందికి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. సో ఫుడ్ సెక్యూరిటీ ఏర్పడుతుంది. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార కొరత లేకుండా ఉండటమే ఫుడ్ సెక్యూరిటీ అనమాట. సో ఆహార కొరతను తగ్గించడానికి FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు సోమాలియా ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉగ్బాద్ అనేటువంటి ప్రాజెక్ట్ అనేది తీసుకొని వచ్చారు. ఎందుకోసం అంటే అక్కడ ఉన్నటువంటి అగ్రి ఫుడ్ సిస్టమ్ని బెటర్గా మార్చడానికి, అంటే అక్కడ ఆహార కొరత లేకుండా చేయడం కోసం సోమాలియా కోసం వాళ్ళు ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇందుకోసం నియర్లీ $95 మిలియన్ అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై